హాయ్ అండి. ఇది జేఎన్టీఏ స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. సో, అప్పటి వీడియో ఇది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానించి నెక్లెసెస్ కానివ్వండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయన్నమాట. ఫుల్ వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వెళ్ళేటప్పుడు అనమాట. వెళ్ళేటప్పుడు ఇలాగ నేను డ్రైవింగ్లో వీడియో తీస్తుంటే డాడీ ఫాస్ట్గా వెళ్తున్నాడు, వీడియో తీయొద్దు అని చెక్కి చూడండి ఆపుతుంది. చాలా క్యూట్గా అనిపించింది కదా, మీకు ఎలా అనిపించింది? అదిగో వద్దు 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 అనే చెప్తుంది. డాడీ స్లోగా వెళ్ళినప్పుడే తీసుకోవాలి మమ్మీ అని నాకు చెప్పేంత పెద్దదైపోయింది అనమాట. నాకు భలే క్యూట్గా హ్యాపీగా కూడా అనిపించింది. అది నిజమే కదా, హెల్మెట్ అలాగే స్లోగా వెళ్ళడం ఇలాంటి ఫోన్స్ అవాయిడ్ చేయాలి. సో ఇంకా ఇలాగ మాట్లాడుకుంటూ ఉండగా షాపింగ్ మాల్ వచ్చేసింది. చిక్కీకి లాంగ్ హెయిర్ బ్యాగ్ తీసుకుందాము అని ఇలాగ చూసాను. చిన్నదైతే మరీ షార్ట్ అయిపోయింది. లాంగ్ చూద్దామా అంటే అది పెట్టుకోదులే ఎందుకు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామా అని చూసాం. వడ్డానం కూడా నాకు మంచి నేను అనుకున్న డిజైన్స్ ఏం నచ్చలేదు. ఇంకా ఇవి వచ్చేసి నెక్లెసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంది. అదైతే 2200 అలా చెప్పారు. కొన్ని నచ్చాయి కానీ బట్ ఓవర్ కాస్ట్ బార్గెన్ చేసే కేపబిలిటీ ఉండాలి. ఇదేమో 200 అన్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏ డిజైన్ అయినా కూడా 200. అన్ని డిజైన్స్ పెట్టేసరికి నాకు అసలు ఏ తీసుకోవాలో అర్థం కాలేదు. ఒకటి పీకాక్తో ఉన్నది తీసుకొనేసి వచ్చాను అనమాట. ఇంకా ఇలాగా బీడ్స్తో ఉన్నవి, అలాగే ఇవి ఉంటాయి కదా నల్ల పూసల దండలు కూడా, లాకెట్స్ డిఫరెంట్ లాకెట్స్తో చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సీ గ్రీన్ కలర్ది అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ చూడండి నల్ల పూసల దండలు అన్నీ డిఫరెంట్ లాకెట్స్తో చాలా బాగున్నాయి కదా. చిక్కి ఇది బాగుంది మమ్మీ అని చూపిస్తూ ఉందన్నమాట. సో తను కూడా షాపింగ్ చేసేస్తుంది నాతో పాటు. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అలాగే లాకెట్స్ కూడా అన్నీ బాగున్నాయి. అసలు చూడండి ఎంత రష్గా ఉందో. సో పాపడ పిల్లలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎంత బాగున్నాయి. కమ్మలు చూడండి పెద్దవి ఉన్నాయి. సరే మరీ పెద్దవిగా ఉన్నాయని మనకి ఇంకా సెట్ అయ్యేటట్లేవులే అని వచ్చేసాను. బట్ క్వాలిటీ అయితే బాగా, బుట్ట కమ్మలు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకుందాము అని వచ్చాను అనమాట. నాకైతే ఒక 2-3 డిజైన్స్ బాగా నచ్చాయి. బట్ అన్లక్కీలీ నాకు ఏవైతే నచ్చాయో అందులో ఉన్న కలరు నాకు కావాల్సిన కలర్ లేదనమాట. బట్ క్వాలిటీ అయితే మాత్రం బాగుందనే చెప్తాను నేను. వర్క్ కూడా బాగుంది. బట్ వన్ థింగ్, మనం ఏదైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామంటే మనకి బార్గెన్ క్యాపబిలిటీ అనేది బాగుండాలి. చిక్కి ఆ జడ నాకు వేసావు కదా మమ్మీ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి బట్టల షాపింగ్ అన్నీ బాగున్నాయి. కిడ్స్ వేర్ కానివ్వండి, మనకు కానివ్వండి, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది ఓవరాల్ స్ట్రీట్ షాపింగ్ అంతా కలిపి ఇది ఏవైనా కూడా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి కదా. చూడండి ఓవరాల్గా ఒకసారి మీకు చూపిద్దాము అని ఇలా తీసాను. నెక్లెసెస్ కానివ్వండి షార్ట్ ఉన్నాయి, లాంగ్ ఉన్నాయి. అలాగే క్వాలిటీ వైజ్ కూడా మనకి చీప్ క్వాలిటీలో కావాలి అన్నా ఉన్నాయి, హైయెస్ట్ ప్రీమియం క్వాలిటీలో కావాలి అన్నా ఉన్నాయి. బెస్ట్ షాపింగ్ ఏరియా. నాకైతే ఇక్కడ డ్రెస్సెస్ వాటికన్నా కూడా ఇయర్ రింగ్స్, నెక్లెస్లు ఇలాంటివి అనమాట నచ్చాయి ఎక్కువ ఆ ఏరియాలో. ఇంకా ఇలాంటివి అయితే 250, 200, 300 అయితే గుట్టలు పోసి అమ్మేస్తున్నారు. ఇంకా ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఆకలేస్తుంది కదా. సో చిక్కీకి ఇవంటే చాలా ఇష్టం అనమాట. కోవా బ్రెడ్ కోవా ఎక్కువ పెట్టండి అంకుల్ అని చెప్తుంటే ఆయన అవుతున్నాడు అనమాట. సో ఇలాగా తీసుకునేసి లాస్ట్ ఇయర్ రింగ్స్ ఏవి కొనకపోయినా ఆ అమ్మాయిలు అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి నచ్చినవి ఏమన్నా ఉంటే ఇయర్ రింగ్స్ మాత్రం కొనకుండా రారు కదా. ఆ కేటగిరీలోకి నేను కూడా వచ్చేస్తాను అనమాట. ఇయర్ రింగ్స్ కొనకుండా అస్సలు రాము. వర్షం అని అక్కడికి వస్తే అక్కడ ఇయర్ రింగ్స్ అమ్మే వాళ్ళు ఉంటే అక్కడ తీసుకున్నాను అనమాట. బయట చూడండి వర్షం కూడా వచ్చేసింది అనమాట. సో ఇలాగ స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చేసుకొనేసి ఇయర్ రింగ్స్, మా చిక్కి కూడా ఇలాగ గేమ్స్ ఆడుకునేవి, పిల్లలకు కావాల్సినవి కూడా అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి. ఇంకా షాపింగ్ ఏరియా మొత్తం అఫోర్డబుల్గానే ఉంది. నెక్లెసెస్ అయితే నాకు మస్తు నచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ హైదరాబాద్ వచ్చినా లేదంటే హైదరాబాద్లో ఉన్న ఒకసారి ఈ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చూడండి. మేము వెళ్ళి అంత షాపింగ్ అయ్యేసరికి టైర్ పంచర్ అయిందనమాట. అందుకే నడుచుకుంటూ వెళ్ళి మా చిక్కి చూసారా పిల్లలు ఏదన్నా కొంటే వెంటనే ఆడుకోకుండా ఉండరు, రోడ్లో కూడా ఆడేస్తూ ఉంది. ఇలా మా స్ట్రీట్ షాపింగ్ అనేది అయిపోయింది. ఏం కొన్నామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అంతే మరి, ఉంటాను. బాయ్.